హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాము. ముందైతే వీడియో లైక్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఈ రోజు ఏం జరిగిందంటే అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ అయితే 4 మెంబర్స్ అయితే బిగ్ బాస్ హౌస్లోకి రమ్మని పిలిచాడు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి బిగ్ బాస్ ఏం చెప్పిండంటే, ఇక్కడున్న హౌస్ మేట్స్ కంటే మీరు ఎందుకు ఈ హౌస్లో ఉండాలనుకుంటున్నారు, రీజన్ ఏంటి అని చెప్పి ఒక క్వశ్చన్ అయితే చెప్తే వాళ్ళు దానికి ఆన్సర్గా ఏం చెప్పిల్లంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పిళ్ళు. అదేంటంటే ఫస్ట్ నాగ ప్రశాంత్ వచ్చేసి, నేను అగ్ని పరీక్షలో 2 స్టార్స్ ఉన్న ప్లేయర్ని, నేను అన్ని గేమ్స్ పర్ఫెక్ట్గా ఆడినా, నేను ఈ హౌస్కి పర్ఫెక్ట్, నేనైతే ఈ హౌస్లో ఉండాలనుకుంటున్నా అని చెప్పి నాగ ప్రశాంత్ అయితే తను చెప్పిండు. నెక్స్ట్ అనుష వచ్చేసి, నేను ఎవరితో ఎక్కడి వరకు మాట్లాడాలో అక్కడి వరకే మాట్లాడతా, నా అవసరం ఉన్న దగ్గరనే మాట్లాడతా, నేను ఎక్కువ ఓవర్ బ్లాస్ట్ గాను కరెక్ట్ సమాధానం ఇస్తా అని చెప్పి తనైతే అనుష చెప్పింది. నెక్స్ట్ వచ్చేసి దివ్యా నిఖిత గారు అయితే తను ఏమందంటే, నేను నా అవసరం ఉన్నప్పుడే నేను మాట్లాడతా, నేను కూడా ఎక్కువ ఆర్గ్యుమెంట్కి వెళ్ళను, ఎంతవరకు మాట్లాడాలనుకుంటానో అంతవరకే మాట్లాడతా నేను అని చెప్పి తను కూడా చెప్పింది. నెక్స్ట్ మన షాకీబ్ ఏమన్నాడు అని అంటే, నాదైతే అసలు బిగ్ బాస్ అంటే ఒక్కొక్క డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ మైండ్ సెట్ వాళ్ళందరూ కలిసి ఉండడం, నా లాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళైతే హౌస్లో లేరు, అందుకోసం నేనైతే హౌస్లో ఉండాలనుకుంటున్నాను, నేను కనుక హౌస్లో ఉంటే మీ అందరికీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాను నేను అని చెప్పి షాకీబ్ అయితే చెప్పిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏమన్నారంటే బిగ్ బాస్, ఒకవేళ మీరు స్వాప్ చేసుకోవాలనుకుంటే ఎవరితో స్వాప్ చేసుకుంటారు అని చెప్పి బిగ్ బాస్ అడిగిండు. దానికి అనుష అండ్ దివ్యా నిఖిత వీళ్ళిద్దరూ మేము శ్రీజతో స్వాప్ చేసుకోవాలనుకుంటున్నామని చెప్పిండు. షాకీబ్ అండ్ నాగప్రశాంత్ వీళ్ళిద్దరు అయితే మన సోల్జర్ పవన్ కళ్యాణ్తో చేసుకోవాలి, స్వాప్ చేసుకుందామని చెప్పి వాళ్ళైతే చెప్పారు. ఇంతటితో ఇది టాస్క్ అయిపోయిన తర్వాత వాళ్ళని బిగ్ బాస్ అయితే బయటికి పంపించిన తర్వాత బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళందరికీ బిగ్ బాస్ అయితే ఓటింగ్ పెట్టిండు. మీకు నచ్చిన కంటెస్టెంట్స్కి ఇద్దరికి ఓట్ వేయాలి, బాలెట్ బాక్స్ పెట్టిండు, అందులో ఓటేసి చెప్పాలి మీ ఒపీనియన్ ఏంటి అని చెప్పి బిగ్ బాస్ అయితే చెప్పిండు. దానికి హౌస్ మేట్స్ అందరూ ఓటేసిళ్ళు. ఒకరితో ఒకరు డిస్కషన్ చేసుకోవద్దు అని చెప్పి కూడా బిగ్ బాస్ చెప్పిండు. అట్లా జరిగింది ఆ ప్రక్రియనైతే అంతటితో అయిపోయింది. తర్వాత ఈవినింగ్ లోపు బిగ్ బాస్ అయితే దివ్యా నిఖితని హౌస్లోకి తీసుకొచ్చిండు. అది ఎందుకు అని అంటే, అసలు దివ్యా నిఖితకి ఓట్స్ తక్కువ పడ్డాయి, అయినా తనని బిగ్ బాస్ హౌస్లోకి తను వచ్చింది. ఎందుకు అని అంటే బిగ్ బాస్ ఏమన్నాడు, మీరు తనకి ఎక్కువ ఓట్స్ వేయకపోయినా నేనైతే తను పర్ఫెక్ట్ కంటెస్టెంట్ అనుకొని నేనైతే తనని తీసుకొచ్చాను అని చెప్పి బిగ్ బాస్ అయితే చెప్పిండు. దివ్యా నిఖిత గారు రాగానే హౌస్ మేట్స్ అందరూ తన ఒపీనియన్ అడిగిళ్ళు. కొందరు అసలు బయట ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి తనని అడిగిళ్ళు. తను అడిగితే తను లవ్ స్టోరీ అయితే ట్రయాంగిల్ వెళ్తుంది అని చెప్పి అదొకటి చెప్పింది. తనకి కాంపిటీషన్ ఎవరు అంటే భరణి గారు అని చెప్పింది. అంటే వాళ్ళకి చిన్న క్లూలు అర్థమైనాయి, అక్కడి వరకు అయితే జరిగింది. నెక్స్ట్ మన సంజన గారిని అయితే బిగ్ బాస్ సీక్రెట్ రూమ్లో పెట్టిండు. సీక్రెట్ రూమ్లో పెట్టి తన ద్వారా కొద్దిగా గేమ్ని అయితే చేంజ్ చేయబోతున్నాడు బిగ్ బాస్. తనని సీక్రెట్ రూమ్లో పెట్టిన విషయం ఎవరికి హౌస్ మేట్స్ వాళ్ళకి తెలియదు. ఇమాన్యుయల్ అయితే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాడు. తను సంజన వెళ్ళిపోయింది అనుకొని తను ఉన్నప్పుడు డైలీ ఏడ్చేది పాపం, కానీ ఆ ఏడ్చింది మాత్రం కెమెరాకి ఎప్పుడూ చూపించలేదు, కంటెంట్ ఇవ్వాలనుకోలేదు. తను జెన్యూన్, అసలు నాకు తనైతే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అనిపించింది అని చెప్పి చాలా జెన్యూన్గా ఇమాన్యుయల్ అయితే ఫీల్ అయ్యాడు. నెక్స్ట్ వచ్చేసి తనుజకి అండ్ మన సోల్జర్ కళ్యాణ్కి కొంచెం చిన్నగా డిస్కషన్ అయితే జరిగింది. ఆ డిస్కషన్ ఏంటంటే, కళ్యాణ్ మన తనుజని కొద్దిగా డిఫరెంట్గా చూస్తున్నాడు, నువ్వు అట్లా చూడడం నాకు ఇష్టం లేదు అని చెప్పి తనైతే చెప్తే కళ్యాణ్ అంటే నాకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంది, అట్లాగే నిన్ను కూడా ఒక ఒపీనియన్తో చూస్తున్నాను అని చెప్పి తనైతే సోల్జర్ అయితే చెప్పిండు. కానీ సంజన మాత్రం నాకు అట్లాంటి ఇష్టం ఉండవు, నువ్వు అట్లా చెయ్యకు అని చెప్పి ఓపెన్గా చెప్పింది. అసలు సంజనకి, తనుజకి అండ్ నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్కి వీళ్ళకైతే చాలా డేర్ ఎక్కువ ఉందని నాకైతే అనిపించింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు సంజన గారిని అయితే సీక్రెట్ రూమ్లో పెట్టింది కదా, తర్వాత గేమ్ అయితే ఎట్లుంటుందో మనమైతే అందరం చూద్దాము. మళ్ళీ మిగతాది నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.